అరకు అంటే బొర్రా గుహలు, ట్రైబల్ మ్యూజియం, పద్మావతి గార్డెన్స్, చాక్లెట్ హౌస్, కటిక వాటర్ ఫాల్స్ అనుకునేవారు. ఇప్పుడు అదే వరుసలో అటవీశాఖ అభివృద్ధి చేసిన అరకు పీనరీ పర్యాటకుల మనసు దోచుకుంటోంది. సుందరమైన పార్క్, ఎత్తైన చెట్లు, వుడ్ లాంజ్తో పర్యాటకులను పలకరిస్తోంది. ఇటీవల అరకుకు 7 కిలోమీటర్ల దూరంలో వెలసిన అరకు పీనరీ పర్యాటకులను ప్రారంభంటోంది. నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలల పాటు అరకులో పర్యాటకుల జాతర జరుగుతోంది. బాగుంది. చాలా బాగుంది. ఫ్రెండ్స్‌తో ఎలాబొరేట్ చేయి. ఫ్రెండ్స్‌తో వచ్చాము. హ్మ్. బాగుంది. హ్మ్. ఆహా! వచ్చాము బట్ ఈ ప్లేస్ అయితే చూడలేదు. ఇది ఫస్ట్ టైం. చాలా బాగుంటది. అండ్ ఇంకా సీనరీస్ అయితే చాలా ఉన్నాయి. ఫొటోస్, షూట్స్ అన్నీ బాగా చేయొచ్చు ఇక్కడ. బాగుంది, నేచర్కి దగ్గరగా ఉంది. అరకు అందాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు అరకుకు క్యూ కడతారు. ఈ 3 నెలలు అరకులో సీజన్గా చెప్పుకుంటారు. వీకెండ్స్లో అయితే కనీసం గది దొరకడం కూడా కష్టమైన పరిస్థితి. పర్యాటకులు అరకు అందాలను చూసేందుకు 3 నెలల ముందు నుంచే ట్రైన్ టికెట్లు, బస చేసేందుకు గదులను ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. అరకు అందాలను ఎంత చూసినా మరోసారి చూడాలనిపించే విధంగా సహజ సిద్ధమైన పచ్చటి కొండలు, తెల్లటి పొగమంచు, జలజల జారే జలపాతాలు పర్యాటకుల మనసును కట్టిపడేస్తాయి. అయితే ఇప్పుడు అరకుకు 7 కిలోమీటర్ల దూరంలో గల అరకు పీనరీకి పర్యాటకుల తాకిడి పెరిగింది. మేమంటే విశాఖపట్నం నుంచి వచ్చామండి. మేము ఎప్పుడు వచ్చినా సరే ఆ బొర్రా కేవ్స్ అటు సైడ్ అవన్నీ చూసుకుని ఎప్పుడు వెళ్ళిపోయాం. ఇటు సైడ్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఇవన్నీ డెవలపింగ్ చేశారని ఎవరు చెప్తే ఇటు వచ్చాము మేము. ఇక్కడ అంతా వచ్చేసరికి చాలా బాగా డెవలప్ చేశారు. ఫ్యామిలీతో వచ్చినందుకైతే మంచి బ్యూటీ స్పాట్ అవుతుందండి ఇది వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం. ఎవరైనా వస్తే మాత్రం రెండోసారి పక్కాగా వస్తారు ఇది. అరకు పీనరీలో యూత్తో పాటు సినిమా షూటింగ్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లతో నిత్యం బిజీగా మారిపోయింది. సహజ సిద్ధమైన ప్రకృతి పర్యాటకుల మనసు దోచుకుంటోంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సరదాగా గడిపేందుకు, అద్భుతమైన ఫోటోలు తీసుకునేందుకు లొకేషన్ కూడా అద్భుతంగా ఉందని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో టీ, కాఫీ, స్నాక్స్ తినేందుకు కూడా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా కాసేపు కూర్చునేందుకు అరకు పీనరీ అనువైన ప్రాంతంగా తాము భావిస్తున్నట్టు పర్యాటకులు చెప్తున్నారు. మరికొద్ది నెలల్లో వివాహం చేసుకోబోయే జంట ప్రీ వెడ్డింగ్ షూట్కు అరకులో అద్భుతమైన ప్రాంతంగా తెలుసుకుని వచ్చామని ఆ జంట తెలిపారు. మాది విజయనగరం అండి. మేము ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వచ్చాము. ఆ, ఇక్కడ యాక్చువల్గా జనరల్గా అరకు అంటే మనం ఫాగ్ అవన్నీ వెళ్తాం, మిగిలిన ప్లేసెస్ అన్నీ తిరుగుతాం. కానీ ఇక్కడ మాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంతా చాలా బాగా అనిపించింది ఫోటోషూట్కి కానీ ఇంకా దేనికైనా సరే. అందరూ అంటే ఇది ఫ్యామిలీ ప్లేస్ కూడా, సో అందరూ ఫ్యామిలీతో రావచ్చు, పిక్నిక్లా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బాగుంది అంతా. లేదు, ఇదే ఫస్ట్ టైం మేము రావడం. ఇది కూడా సజెస్ట్ చేస్తే ఎవరు మేము ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ మాకు మేము మా ఫోటోషూట్కి మేము సాటిస్ఫై అయ్యాం. సో